ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీవు భయపడొద్దు అనేది దేవుని యొక్క వాగ్దానమై ఉంది. ఈరోజు ఏ విషయములో, ఎవరిని గురించి, ఏ పరిస్థితి గురించి నీవు ఆందోళన చెందుతూ ఉన్నావో, భయపడుతూ ఉన్నావో, నా వల్ల అవుతుందా, నేను ఏ పాటి వ్యక్తిని, నేను చాలా చిన్న వ్యక్తిని కదా, నా స్థితిగతులు చాలా మరుగైనవి, లేనివి కదా అని నువ్వు ఏ విషయాల్లో భయపడుతూ ఉన్నావో, నిన్ను బలపరుస్తున్న క్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నువ్వు ఏ మాత్రము కూడా భయపడొద్దు అంటున్నాడు ఆయన. భయపడొద్దు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు నాకు మొరపెట్టు, నీవు నాకు ప్రార్థన చేయి, నా మీద విశ్వాసం ఉంచు, నీ భయములన్నీ కూడా నేను తొలగిస్తానని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా సరే, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. భయపడొద్దు. కోర్టు కేసును బట్టో, ఎగ్జామును బట్టో, పరిస్థితులను బట్టో దేనికి నువ్వు భయపడొద్దు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉన్నాను అయ్యా, ఇదిగో నేను నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నీవే నన్ను విడిపించేవాడు నాయన, నాకు ఇంకెవరు లేరు ప్రభువా అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే గనక, దైవ సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నీకు కలిగిన ప్రతి భయము నుంచి కూడా, ప్రతి ఆపద నుంచి కూడా ఈరోజు ఆయన నిన్ను విడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. గొప్ప సాక్ష్యం నువ్వు చెప్పుకోబోతూ ఉన్నావు. ఘనమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటారు కదా, ఏమనో చూడండి, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను విడిపించడానికి ఎవరు నీకు తోడై ఉన్నారంట? దేవుడే తోడుగా ఉన్నాడంట. ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావనుకుంటూ ఉన్నావో, ఏ బాధల మధ్య నువ్వు ఉన్నావని అనుకుంటున్నావో, నిన్ను విడిపించడానికి సాక్షాత్తు దేవుడే ఈరోజు నీకు తోడై ఉన్నారు. నీ పరిస్థితుల్లో ఆయన ఉన్నారు, నీ పక్కన ఆయన నిలబడ్డారు ఈరోజు. కాబట్టి భయపడడం కాదు, దేవుణ్ణి స్తుతించు. ఆయన నీతో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ను స్తుతించాలి. అందుకనే దేవుడు ఒక మాట అంటారు, స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది అని. ఈరోజు తెల్లవారుచూ ఉండగానే దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి స్తుతించు. నీతో ఉన్న దేవుణ్ణి గనపరచు, నీతో ఉన్న దేవునికి ప్రార్థించు. నీతో దేవుడు ఉన్నాడని ఆనాడు ధోనిలో శిష్యులు భయపడినట్టుగా నీవు భయపడకుండా ఈరోజు నువ్వు ప్రార్థించి విశ్వాసము కనబరిచినట్టయితే, ఆయన అంటూ ఉన్నారు, ఇదే నా వాక్కు అని. యేసయ్య మాటది, సజీవుడైన తండ్రి మాట. ఈరోజు ఆయన నిన్ను విడిపించబోతూ ఉన్నారు. ప్రతి బంధకము నుంచి ఆయన నిన్ను బయటకు తీసుకురాబోతున్నారు. ప్రతి శ్రమ నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి కూడా యేసు నామములో ఈరోజు నీకు విడుదల కలగబోతూ ఉందంతే. ఆమేన్. భయపడొద్దు, ప్రార్థన చేయి. దేవా, నీవు నాతో ఉన్నావు తండ్రి, నీవే చూసుకుంటావు. ఈ వాగ్దానం ద్వారా నన్ను బలపరిచినందుకు నీకు స్తోత్రాలని ప్రార్థించు. సేవకునిగా చెప్తున్నాను, ఈరోజే నీ ప్రార్థన ముగియక మునిపే ఆయన నిన్ను తాకబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.